శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభరాత్రి. నేను మీ రాజేశ్వరిని. ఇవాళ వంటల కార్యక్రమాల్లో వెజిటబుల్ చట్పట్ దోశ. దీనికి కావలసిన వస్తువులు: దోశపిండి 3 కప్పులు, పచ్చి బఠాణీ 50 గ్రాములు, పన్నీర్ 50 గ్రాములు, బీన్స్ 4 కానీ 5 కానీ, క్యారెట్ 1, క్యాప్సికమ్ 2, తాలింపు దినుసులు కొద్దిగా, కాజు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిర్చి పొడి 2 టీ స్పూన్లు, ఉప్పు సరిపడినంత, ఉల్లిపాయ ముక్కలు 2 పెద్ద ఉల్లిపాయ చెక్కు 2 టేబుల్ స్పూన్లు అన్నమాట ఉల్లిపాయ ముక్కలు, రిఫైన్డ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము 2 కట్టలు, చీజ్ తురుము కొద్దిగా. తయారు చేసే విధానం: పచ్చి బఠానీ, బీన్స్, క్యారెట్ ముక్కలు వేడి నీళ్ళలో కొద్దిసేపు ఉడికించాలి. కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసి ఉల్లిపాయలు వేసి దోరగా వేగాక జీలకర్ర, వెజిటేబుల్స్ ముక్కలు వేసి సన్నని సెగపై ఉడికించాలి. పన్నీరు పచ్చి బఠానీ వేసి మరి కొద్దిసేపు ఉడికించాక కాజు పేస్ట్ వేసి మరో 5 నిమిషాలు ఉడకనిచ్చి తురిమిన కొత్తిమీర చల్లి పక్కన పెట్టుకోవాలి. పెనంపై దోశ వేసి దోరగా వేయించి పైన చీజ్ తురుము చల్లి ఆపై వేసి కర్రీ కోటింగ్ వేసి దోశను దోరగా కాల్చాలి. ఇది వెజిటేబుల్ చట్పట్ దోశ. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక మంచి వంటకంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.